అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రవీణ్ పగడాల ఏదో కోర్టు వాయిదా ఉంది అందుకే చంపారు అంటున్న హర్ష్ కుమార్ గారు నిజమైన భరత్. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు అది చూశాను నేను. ఆయన ఏమంటున్నాడు, కోర్టులో ఏదో కేసు వేశారు యాంటీ కన్వర్షన్ బిల్ మీద. దాంట్లో ఆ కేసులో ఈయన ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అవ్వడం అంటే ఆల్రెడీ ఎవరో కేసు ఫైల్ చేశారు, దానిలో ఈయన కూడా జాయిన్ అయ్యారు. అంటే కేసు వేసిన వాళ్ళు వేరే ఉన్నారు, ముఖ్యమైన వాళ్ళు. దాంట్లో ఈయన జాయిన్ అయ్యారు. ఓకే, ఈయన సొంతంగా వాదించుకుంటానన్నారు కాబట్టి ఈయన దగ్గర ఏమన్నా వేరే పాయింట్లు ఉంటాయేమో అని వాళ్ళు చంపేసి ఉంటారనేది హర్ష్ కుమార్ గారి వాదన. అది ఎక్కడ, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి చంపేసింది అన్నారు. దానికి కారణం ఆర్ఎస్ఎస్ అని ఎవరిద్దరు, అశ్విని ఉపాధ్యాయ, అశ్విని దుబే, ఇద్దరు పేర్లు కూడా చెప్పాడు ఆయన. అప్పుడు మనం ఏం చేయాలంటే, హైదరాబాద్ శివార్లోనే కిడ్నాప్ అండ్ మర్డర్ కాబట్టి మనం హైదరాబాద్, పైగా కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడైతే ఒకవేళ ఎన్డీఏ ఉంది కాబట్టి ఒకవేళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోరేమో అని అనుమానం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జరిగిన క్రైమ్ ఎలాగా హైదరాబాద్ అంటున్నాడు కాబట్టి ఆయన, అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన రాహుల్ గాంధీతో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కేసుని తెలంగాణలో ఓపెన్ చేయమనండి. మేమందరం సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు రమ్మంటే అక్కడికి, ఏ ధర్నా కాలితే, ఏ నిరసన కాలితే అక్కడికి హైదరాబాద్ మేము వస్తాం. మనం నిరసన తెలియజేద్దాం, ధర్నా చేద్దాం. ఇప్పుడు ఏదైతే హర్ష్ కుమార్ గారు చూపించిన ఎవిడెన్స్లు ఉన్నాయో ఆ ఎవిడెన్స్ల ప్రకారం తెలంగాణలో ఎంక్వైరీ జరగాలి. అప్పుడు ఎవరికి ఏ అనుమానాలు ఉండవు. అది ఎలాగే కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి నేను పూర్తి సపోర్ట్ ఇస్తాను. నా ఫుల్ సపోర్టు హర్ష్ కుమార్ గారికి ఇస్తాను. ఆయనకి ఇక్కడ పెట్టి ఇక్కడుండి వీడియోలు మాట్లాడుకుంటే ఇమీడియట్గా ఇప్పుడు ఆయన ఒక నెల రోజుల్లో 2 నెలలకో మాకు హైదరాబాద్ మార్చేయాలి. హైదరాబాద్ మార్చేసి ఆ రేవంత్ రెడ్డి గారిని కలిసి అక్కడ ఒక కేసు అర్జెంట్గా ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి రీపోస్ట్ మార్టం చేయించి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన అనుమానించే వాళ్ళు ఎవరైనా వాళ్ళ యాక్టివిటీస్ మీద పక్కాగా దృష్టి పెట్టించి, అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా దింపి అక్కడికి ఇది చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సపోర్ట్ చేస్తాను, నా ఫుల్ సపోర్ట్ ఇస్తాను.